హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి. ఇక బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నన్ను తలుచుకుంటూ నా చిరునవ్వును కానీ స్త్రీ యంత్రాన్ని కానీ తాకి చూడమ్మా, నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో, ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే శ్రీ యంత్రం అండి. బిడ్డ, నీ సాయిని నమ్మి ఒక్కసారి ఈ శ్రీ యంత్రాన్ని తాకావ తల్లి. అయితే ఈ బాబా నీ కోసం తీసుకొచ్చిన నీ శుభవార్తను వెంటనే వినమ్మా. నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు. అలాంటి నేను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఇప్పటి వరకు కూడా నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు అనుభవించాను అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదమ్మా. ఇక నీ బాధ అనేది అనవసరం. అది త్వరలోనే నువ్వు ఎప్పుడు చూడని ఆనందాన్ని అయితే నీకు ఇవ్వబోతున్నానమ్మా. నిజమే తల్లి, నన్ను నమ్మమ్మా. మీరు ఎప్పుడు కూడా ఇలాగే చెప్తున్నారు బాబా అని నువ్వు నీ మనసులో అనుకుంటున్నావు కదమ్మా. అలా అనుకోకు తల్లి. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో ఆ కష్టాలను చూసి ఆ కాలం నీకు ఏం నేర్పిందో ఒక్కసారి ఆలోచించమ్మా. నీ కుటుంబంతో గడిపిన కష్టాలు, నిద్ర రాని రాత్రులు, అవన్నీ కూడా ఒక్కసారిగా ఆలోచించమ్మా. ఒక్క విషయం చెప్పనా తల్లి, నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు. వారు నీతో లేరు అని ఎప్పుడూ కూడా బాధపడకు. ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటానమ్మా. నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి. నీ కష్టాలను, నీ సమస్యలను, వీటన్నిటిని కూడా నేను మోస్తానమ్మా. ఇదేమీ నేను నీకు ఊరికేనే చేయటం లేదులే. నువ్వు నాపై చూపించే ప్రేమ, భక్తి, నమ్మకం వలనే నీ కష్టాలను నేను మోస్తున్నాను. నువ్వు ఆనందంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను. నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరీ పరిష్కారం చూపిస్తాను బిడ్డ. ఎవరైతే నిన్ను అవమానించారో వారి నుండే నేను ఉన్నత స్థాయిలో నిలబెడతాను తల్లి. నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, కష్టాలతో సతమతం అవుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు మంచి మార్గం చూపించిన నీ తండ్రినమ్మ నేను. నీ కోసం ఇల్లు ఏర్పరిచి నీకు అన్ని అనుకూలంగా ఉండేలా చేశాను. నువ్వు ఎప్పుడు కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవు తల్లి. నీ చుట్టూ ఉన్నవారంతా వారి వారి సంపదను చూసి విర్రవీగిన నువ్వు మాత్రం నా అడుగుజాడల్లో నడుస్తున్నావు తల్లి. ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అన్నా సరే నా జీవితాన్ని నా సాయి తండ్రి బాగు చేస్తారు అని ఎదురు చూశావు. అందరూ కూడా నా ఆలయంలో ఉండడానికి, నన్ను దర్శించడానికి స్థలం వెతికారు. కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులో నిలుపుకొని నన్ను దర్శించావు తల్లి. అందరూ వారి వారి దిగులు పోవాలని అనుకోరారు. కానీ నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంగా ఉన్నావు. నీకు నేను మంచి చేస్తానని నన్ను నమ్మావు కదా తల్లి. అలాంటప్పుడు నేను నీకు మంచి చేయకుండా ఎలా ఉంటానమ్మా. ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు. ఇప్పటి వరకు కూడా నేను కూడా ఈ కాలంతో పాటు నీతో ఉంటూ నీ గురించే ఆలోచించాను బిడ్డ. ఇప్పుడు నీ మనసు కుదుట పడింది కదా. నీకు కావలసింది నీ ముందు ఉంచుతాను. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు. ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరిగే తీరుతుంది. నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు, చెడుకు కూడా మంచే చెప్పు. నువ్వు ఎలా ఉంటే నీ బాబాని నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానమ్మా. నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రం జాగ్రత్తగా ఉండు బిడ్డ. నీకు తెలిసినవి తెలియనివి అన్నీ కూడా నీ ముందు ఉంచుతాను. వాటిలో మంచి చెడులు తెలుసుకొని నడుచుకునే బాధ్యత నీదే తల్లి. కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందే ఉంటాయి. నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది. నీ కష్టాలకి ఒక ముగింపు వచ్చేసింది తల్లి. భయపడకు. భయం వేస్తే నా బాబా నాకు మంచే చేస్తాడు అని గట్టిగా అనుకొని నా విభూతిని నీ నుదుటిపై ధరించు తల్లి. అంతా మంచే జరుగుతుంది. నీ బాధ అంతా కూడా నాకు తెలుసమ్మా. అన్నిటికీ కూడా నేను ఒక ముగింపు ఇస్తాను తల్లి. అప్పటి వరకు
నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా. అంతా అయిపోయింది అని అనుకోవద్దు. అతి త్వరలోనే నీ జీవితం ఒక మంచిగా మారబోతుంది. అన్నిటినీ నేను చక్కబెడతాను కదా. కాబట్టి నా మీద నమ్మకంతో నీ పనులను చేసుకోగలమ్మా. మిగతాదంతా నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు. చెప్పాను కదా, అప్పుడే అంతా అయిపోలేదు. ఇప్పుడే నీ జీవితం మొదలైంది. ఆనందంగా ఉండడానికి సిద్ధంగా ఉండు తల్లి అని మన బాబాగారు అంటున్నారండి. దిగులుతో బాధపడే వారికి బాబాగారు ఇలా చెప్పారండి. ఏ సమయాన్ని ఎవరికి ఏది ఇవ్వాలో తప్పకుండా మన బాబాగారు ఇచ్చేస్తారండి. కాబట్టి ధైర్యంగా ఉండండి అని శ్రీ యంత్రాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు మంచి సందేశం అందించారండి. ఇప్పుడైతే బాబాగారు చిరునవ్వండి. నా చిరునవ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఈరోజు నీతో మాట్లాడి తీరాలి. ఎలాగున్నావమ్మా? నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది. ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్త తీసుకొచ్చానమ్మా. దిగులుగా దీనంగా కూర్చొని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదూ. నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి. సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది. ఎన్నో భయాలు, సమస్యలు, మనసులో తట్టుకోలేని బాధ, ఎన్నో అనుమానాలు, అవమానాలు నిన్ను కలవరపెడుతున్నాయి కదమ్మా. ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసుకు కలత చెంది కూర్చున్నావు కదా తల్లి. నిస్సహాయ స్థితిలో నువ్వు అలా కూర్చొని ఉన్నావు కదమ్మా. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేదు అని నాకు తెలుసమ్మా. అది నాకు అర్థమవుతుంది తల్లి. నీ సాయి పాదాలు మోపిన చోట పావనమవుతుందమ్మా. ఎంతో ఓర్పుతో, సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదా. పైకి ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నా భక్తుల కళ్ళల్లో కన్నీరు నీ సాయి తండ్రికి కనిపిస్తూనే ఉందమ్మా. నీ సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసమ్మా. బాబా, నాకన్నీ తెలుసంటావు. మరి నిన్ను నమ్ముకున్న వారికి ఈ కష్టాలు, ఈ దుఃఖాన్ని ఎందుకు మిగులుస్తావు? నా కష్టాలను చూసి కూడా ఎందుకు స్పందించవు అని సందేహం ఈ క్షణం నీ మదిలో మెదులుతుంది అని నాకు తెలుసమ్మా. జీవితంలో ప్రతి చోట నన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను. ఎప్పుడు నన్ను గెలిపిస్తావు అనే సందేహం కూడా నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి. ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను. నా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నాను. కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకే తెలియదు లేదు బాబా అని నువ్వు అనుకోవడం నాకు తెలుసమ్మా. ఇంకా ఎన్నేళ్ళు నాకు ఈ కష్టాలు అనుభవించాలి? ఇంకా ఈ కర్మ నాకు ఎన్ని రోజులు? చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావు అనుకుంటున్నావు కదమ్మా. ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఈ ఒంటరితనం, ఈ ఒంటరి పోరాటం? నువ్వు ఉన్నావన్న ధైర్యమే ఇంకా నన్ను బ్రతికిస్తుంది. ఈ కష్టాలను, అవమానాలను భరించలేకపోతున్నాను బాబా అని ప్రతిరోజు నువ్వు నా దగ్గర వేడుకోవటం నాకు తెలుసమ్మా. ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా నీ జీవితంలోనే అతిపెద్ద పరీక్షలు. ఇదే నీ జీవితానికి అతిపెద్ద ఆఖరి పరీక్ష. దీనిని నువ్వు కొంచెం ఓపికతో, సహనంతో తట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది. నువ్వు కోరుకున్నవన్నీ కూడా దక్కుతాయి తల్లి. నీకు తోడుగా నేనున్నానమ్మా. ఇంతకాలం ఎంతో సహనంతో, ఓపికతో, ప్రేమతో ఉన్నావు. ఏ కష్టం వచ్చినా బాబా నువ్వే నాకు దిక్కు అని ముందుకు వెళ్ళావు. వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా మంచిది తల్లి. ఆశతో, అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు. ఈ కష్టాలు జీవితకాలం కూడా ఉండవు తల్లి. నీకు ఉన్నతమైన జీవితం అనేది లభిస్తుంది తల్లి. నీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా. ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెంచుకోకు. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. అది వస్తువైనా, బంధమైనా సరే దేని మీద ఆశ పడటం మంచిది కాదు. ఏ బంధమైనా సరే నీకు దూరం అయినప్పుడు నువ్వు విరక్తి చెంది ఎటువంటి తప్పుడు నిర్ణయాన్ని తీసుకోవద్దు. ఇది నీకు పరీక్షాకాలం. ఎప్పుడు కూడా ఎవరు ఈ లోకంలో శాశ్వతం కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఓపికగా, న్యాయంగా, సహనంగా నీలా ఉంటారో మరికొంతమంది అన్యాయంగా, విచ్చలవిడిగా ఒకరిని నిందిస్తూ, ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అని అన్న సంశయం నీలో ఉంది అని నాకు తెలుసమ్మా. వారి జీవితం ఎలా ఉందని నువ్వు బయట నుంచి చూసి చెప్పకూడదు తల్లి. నాకు తెలుసు వారి కర్మ ఫలాలను ఎలా అనుభవిస్తారో. నువ్వు నా బిడ్డవు.
నీకు నేను ఎప్పుడు తోడుగా ఉండి నేను రక్షించుకుంటూ ఉంటానమ్మా. నీ చెయ్యి నేను వదలను. నీ ప్రేమ సహనం ఎప్పటికీ కూడా కోల్పోవద్దు తల్లి. ఇవి ఉంటే నీ జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు. నా మీద నమ్మకాన్ని ఉంచు. నా చెయ్యి విడవకు. నీ చెయ్యి నేను ఎప్పుడు వదిలిపెట్టను తల్లి. నీ ప్రేమ సహనం ఓర్పు ఎప్పుడు కూడా నీ కష్టంలో ధైర్యంగా నిలబడేలాగా ఉంచుతాయి. బంధం దూరమైందని అస్సలు బాధపడవద్దు. నిన్ను మోసం చేసిన వారికి కూడా వారికి మంచి జరగాలని నువ్వు కోరుకుంటావు. నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ. నీ మంచి మనసే నన్ను నీ దగ్గరికి చేర్చింది. నేను మరింత నీకు దగ్గరయ్యాను. బాబా నువ్వు నమ్మడం కాదు, నేను నిన్ను నమ్ముతున్నాను తల్లి. నీ అవమానాలు ఎదురవుతున్నాయి. ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. ఏ రోజు కూడా వారికి శాపనార్థాలు పెట్టలేదు. వాళ్ళు అనుభవించాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అదే నీ మంచితనం, నీ ఎంత మంచి మనసు, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ వచ్చేది కాదమ్మా. ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలనే కోరుకున్నావు. ఆ కష్టం మరొకరికి రావాలని ఏ రోజు కూడా నువ్వు అనుకోలేదు. నిన్ను మోసం చేసిన వారినైనా సరే, అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నావు. ఇదేనమ్మా నీ మంచితనం. ఎటువంటి కల్మషం లేని నీ మనసుకి నీ దగ్గరయ్యాను తల్లి. చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది తల్లి. నీ కష్టాలు, బాధలు, దిగులు అన్నీ పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి తల్లి. దేని గురించి దిగులు పడవద్దు. నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. నీకు అన్యాయం చేసిన వారికి, నిన్ను మోసం చేసిన వారిని, నిన్ను అవమానించిన వారికి శిక్ష పడేలాగా నేను చూసుకుంటాను. నీకు కావలసింది తప్పకుండా నేను ఇస్తాను తల్లి. ఇక దేని గురించి నువ్వు దిగులు పడి ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు. ఇక దేని గురించి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదమ్మా. నీ బాబా నీకు తోడుగా ఉన్నాడు. ఇన్ని రోజులు నువ్వు భరించిన కష్టాలను, అవమానాలను, నువ్వు పడ్డ దిగులు అన్నీ కూడా నీకు ఇక మీదట నీ దరిదాపులోకి రావు తల్లి. ఇప్పుడు సంతోషంగా ఆనందంగా నీ కుటుంబంతో కలిసి ఉండబోతున్నావమ్మా. నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది తల్లి. నేను నీతో పాటుగా ఉండి నీ ఆనందకరమైన జీవితాన్ని చూసి సంతోషించాలి అని అనుకుంటున్నాను తల్లి. నీ తండ్రి నీకు అండగా ఉండగా నీకు ఇంకా దిగులెందుకమ్మా. నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను. నీ కోసమే తీసుకొచ్చాను తల్లి. నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ కూడా నీ జీవితంలోకి నీకు ప్రసాదిస్తున్నాను అని అయితే మన బాబాగారు చిరునవ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. మనం శ్రద్ధ సబూరుతో ఉండి బాబాగారి మీద నమ్మకంతో ఉంటే బాబాగారు మనకు కావాల్సింది తప్పకుండా ఇస్తారండి. మన జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుతారు. ఎంతో సంతోషంగా జీవిస్తామండి. బాబాకి ఖచ్చితంగా తెలుసండి మనం ఎలా అయితే సంతోషంగా ఉంటామో, ఏది మనకు మంచిదో, ఏ బంధంతో మనం సంతోషంగా ఉంటామో, జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తామో అన్న విషయాన్ని బాబా గారు తప్పకుండా తెలుసండి. బాబా మీద నమ్మకాన్ని ఉంచండి. బాబా తప్పకుండా మనకు సంతోషకరమైన జీవితాన్ని అందిస్తారండి. మరి ఈరోజైతే బాబా గారు చక్కటి సందేశం అందించారు కదండి. మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు ఫ్రెండ్స్. మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథర్ పరమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. శ్రద్ధ సబూరి. బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తారు కాబట్టి అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. ఓం సాయిరామ్.